2025 అవార్డ్స్ అండ్ ఆనర్స్లో భాగంగా పార్ట్ 1 చూసుకుందాం. దీనిలో టాప్ 20 బిట్స్ ఉంటాయి. చూసుకుంటే ఫస్ట్ బిట్ చూసుకుంటే 2024లో 59వ జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి లభించింది అంటే వినోద్ కుమార్ శుక్లాకి 59వ జ్ఞానపీఠ పురస్కారం లభించింది. నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపత్ ప్రభంధన్ పురస్కారం 2025తో ఎవరు సత్కరించారంటే INCOIS. నెక్స్ట్ స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే మను బాకర్ గెలుచుకుంది. మిస్సెస్ వరల్డ్ 2025 కిరీటం పొందిన మొదటి నల్లజాతి మహిళ ఎవరంటే గేలే. మిస్సెస్ వరల్డ్ కిరీటం షేగే గోలే ఆమె పొందింది. గ్రామీ అవార్డ్స్ 2025లో ఏ పాట ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని గెలుచుకుందంటే కౌబాయ్ కార్పర్ గ్రామీ అవార్డు గెలుచుకుంది. 2024 BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరు గెలుచుకున్నారంటే మను బాకర్. ఇది కూడా మను బాకర్ గెలుచుకుంది. టైమ్ మ్యాగజైన్ యొక్క 2025 సంవత్సరపు మహిళల జాబితాలో ఏ భారతీయురాలు ఎంపికైంది ఎవరంటే పూర్ణిమాదేవి. ఏమో టైమ్ మ్యాగజైన్ యొక్క 2025 సంవత్సరం మహిళల భాగంలో ఎంపికైంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 9వ ఎడిషన్లో భారతదేశంలో అత్యధిక పరిశుభ్రమైన నగరం ఏదంటే ఇండోర్ అనేది అత్యంత పరిశుభ్రమైన నగరంగా ప్రకటించారంట 9వ ఎడిషన్లో భాగంగా. ICC పురుషుల T20 క్రికెట్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే హర్షదీప్ సింగ్ గెలుచుకున్నాడు 2020లో భాగంగా. నెక్స్ట్ ICC మహిళల ODI క్రికెట్ ఆఫ్ ద ఇయర్ 2024 ఎవరు ఎంపికయ్యారంటే స్మృతి మందన అనే ఆమె 2024 ODI క్రికెట్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైంది. ICC పురుషుల టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ కిరీటాన్ని ఎవరు పొందారంటే జస్ప్రీత్ బుమ్రా అయితే టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ని గెలుచుకున్నాడు. 2025 ఆస్కార్లో ఉత్తమ చిత్రంగా అవార్డుని గెలుచుకున్న చిత్రం ఏదంటే అనోరా అనేది ఉత్తమ చిత్రంగా గెలుచుకుందంట. 2025 ఆస్కార్లో ఉత్తమ నటుడు ఎవరంటే ఆడ్రియన్ బ్రాడీ అనే అతను ది బ్రూటలిస్టిక్ అనే మూవీకి అతను ఉత్తమ నటుడుగా ఎంపికయ్యిందంట ఆస్కార్కి. ఉత్తమ నటి చూసుకుంటే మైకీ మాడిసన్ ఈమె అనోరా మూవీకి ఉత్తమ నటిగా ఎంపికైంది. 2025లో ఆస్కార్లో ఉత్తమ దర్శకుడు ఎవరంటే సీన్ బేకర్ అనోరా. నెక్స్ట్ 2025 ఆస్కార్లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ఏదంటే పో అనేది ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం. 2025 ఆస్కార్లో అత్యధిక అవార్డులు పొందిన చిత్రం ఏదంటే అనోరా. దీనికి 5 అవార్డ్స్ వచ్చినాయి. నెక్స్ట్ చూసుకుంటే 2025 గణతంత్ర దినోత్సవ ప్యారెడ్లో ఉత్తమ టాబ్లో అవార్డు గెలుచుకున్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఇదనేది ఉత్తమ టాబ్లో అవార్డుని గెలుచుకుందంట. 34వ వ్యాస సమ్మాన్ అవార్డుని ఎవరు పొందారంటే సూర్యబల అనే ఆమె 34వ వ్యాస సమ్మాన్ అవార్డుని పొందింది. 2024 బెస్ట్ పేపా మ్యాన్స్ ప్లేయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారంటే విన్సియస్ జూనియర్ అనే ఉత్తమ పేపా ప్లేయర్ పురుషుల భాగంగా గెలుచుకున్నారు. అదే మహిళల భాగం చూసుకుంటే ఐతానా బొన్నతి ఈమె స్పెయిన్లో మహిళల భాగంలో ఫేపా అవార్డు గెలుచుకున్నారు. 2024 సంవత్సరానికి UN ఛాంపియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నారంటే మాధవ్ గాడ్గిల్ అనే అతను UN ఛాంపియన్ అవార్డు ఎన్విరాన్మెంటల్ భాగంలో గెలుచుకున్నాడు.